సహోదరులను మనం ప్రేమిస్తున్నాం. ధర్మశాస్త్ర ప్రకారం పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకొరకన్నా ఎవరినో నీకు సమస్య ఎవరితో వస్తుంది? ఎక్కడో ఉన్నతో సమస్య రాదు. ఉదాహరణ, ఎవరైనా ఒక గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షల ఇల్లుకు అప్లై చేసుకున్నారు అనుకోండి, అతనికి రాకపోవడానికి కారణం ఎక్కడో ఉన్న మినిస్టరు, ఎవడో నాయకుడు, ఏ ఊర్లోనో ఉన్నవాడు కాదు. వీడు భూతత్వం పెట్టి అటు ఇటు వెతుకుతాడు. వాడు పక్కలో ఉంటాడు. పక్కింటోడే కంప్లైంట్ ఇస్తాడు, అదే ఈయనకు అవసరం లేదండి అని. అందుకొరకే ఏసుప్రభు ఏమన్నాడంటే, మొదలు నీ పొరుగు నీ సహోదరుని ప్రేమించాలి వాక్యానుసారంగా. అంటే మనము పరిశీలించుకోవాలంటే పేతురు రాసిన తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ మంచి అంటే దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉండాలా అన్నటువంటి విషయాలను 13వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం దేవుని ప్రేమిస్తే లేదా మనం మంచి మనస్సాక్షి కలిగి ఉంటే మనం ఏం చేస్తాము అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమిస్తాం, సువార్తను ప్రకటించేవారుగా ఉంటాం. పిల్లరా, ఇంతవరకు విన్నాం. మరి ఏంటంటే కీడుకు ప్రతికీడు అంటే మనం ఒక ప్రశ్న వేశాడు దేవుడు గారు. ఏంటంటే మనం ఇష్టపడని వారు, మనకు నచ్చని వారు, మనకు విరోధులుగా ఉన్నవారు మనం ప్రేమిస్తున్నామా? ప్రేమించాలి అంటే ఏ విధంగా? తిరిగి కీడుకు ప్రతికీడు చేయకుండా. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే దావీదు అదుల్లాం అనే గుహలో దాచుకొని ఉన్నప్పుడు సౌలు అక్కడ 500 మంది మనుషులతో దావీదు ఉన్నాడు. సౌలు సైన్యాన్ని తీసుకొని వచ్చిన తర్వాత శంకర్ నివర్తి కంటే మూత్రం పోయడానికి గుహలోనికి వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు అంటే, దేవుని శత్రువుని చేతికి అప్పగించాడు, ఒక్క దెబ్బతో నరికే అన్నారు. అక్కడ ఆయన దగ్గర ఉన్నది గొల్యాతును చంపిన ఖడ్గం, మహాబలమైన ఖడ్గం. ఆ ఖడ్గంతో ఒక దెబ్బ పడితే సౌలు ముక్కలైపోతాడు, బ్రతకడు. కానీ దావీదు ఏం చేసిందంటే ఆయన వస్త్రపు చెంగును మాత్రమే కోసాడు. ఎందుకొరకు అని అంటే, నేను కీడు చేయగలిగినా నీకు చేయలేదు అని తండ్రి నువ్వు తెలుసుకోవాలని ఆయన ఆ గుహ దాటి కొండది పోయిన తర్వాత పిలిచి అది చూపించాడు. కీడు ప్రతికీడు చేయకూడదని ప్రేమించాడు. పిల్లలా, మనం ప్రేమిస్తున్నామా ఈరోజు దేవుని కానీ దేవుని పనిని కానీ? అయితే మనం ఏం చేస్తామంటే దేవయ్య గారి గురించిరా, కిషోర్ గురించిరా, దేవుని వాక్యం ప్రకటించబడాలా, అందులో పాల్గొనాలని మనం వస్తాం. అంతేగాని ఆయన మీద ప్రేమతో లేదా ఆయన మనకు కీడు చేసిండు, నా మాట వినలేదు, అవన్నీ కాదు. లేదా మా దగ్గర ఒక మంచి సంఘస్థుడు చనిపోయి రూబేన్ గారు. ఆయనకు ఒక కుటుంబంలో సమస్య వస్తుంది. పెద్ద కుమారుడు కొంచెం హార్ష్గా మాట్లాడి తిట్టాడు. అప్పటి నుండి ఇంటికి వెళ్ళడం లేదు. అయితే ఒకరోజు వాళ్ళ ఇంట్లోనే కూటమి పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు ఆహ్వానించారు. నేను వెళ్తూ ఉన్నా, రావాలి అంటే సార్ నేను రాలేను, నువ్వు రావాల్సింది నీ కొడుకు కొరంగా, అక్కడ వాక్యం వినబడుతుంది. సో అక్కడ కుటుంబ కూడిక ఉంది, అందరూ వస్తారు, సంఘస్థులు, నువ్వు రావాలి అంటే వస్తాను. కానీ నేను మాత్రం వాళ్ళు ఇచ్చే టీ తాగను, వాళ్ళు ఇచ్చే బిస్కెట్ తినదును. నేను కూడా తినకును. నీ కొడుకు ఇచ్చే టీ బిస్కెట్ తిన, వాక్యం కొరకు రా.
మనం దేవయ్య గారిని ప్రేమించేదిగా వాక్యాన్ని ప్రేమించరా, మన లోపల ఉన్న భేదాభిప్రాయాలు కాదు, మనము దేవుని పని అభివృద్ధి పరచుకోవడానికి రావాలి. ప్రేమైన దేవుని బిడ్డారా, అందరూ దేవుని వాక్యాన్ని వినాలి. మరి గర్వం అన్నారు. మనకేం గర్వము అని అంటే, సేవకులకు నాకు తెలియదా, నాకు తెలియదు లేదు. ప్రతి ఒక్కరు నాతో సహా మీరు కూడా ఏమనుకుంటారు అనంటే, నాకు తెలియదు ఏముంది. కానీ మనం దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వినకపోతే అందులో నుండి గ్రహించక తప్పిపోయే అవకాశం. మనం ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, అక్కడ రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టించును, అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండను. ఇదే యెహోవా వాక్కు. ఓ కరువు రాబోతున్నది. అన్నపానములు లేని కరువు కాదు, దేవుని మాటలు వినబడని కరువు. బైబిల్లో మనందరికీ తెలుసు 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఉన్నది. ఆ నిశ్శబ్ద కాలాన్ని గురించి ఆమోస్ ద్వారా దేవుడు తెలియజేస్తూ, మీకు వాక్యం దొరకదు. ఇది భాగంలో చదివితే మీరు ఉత్తర దిక్కు నుండి 12వ వచనం, కాబట్టి జనులు యెహోవా మాట వినుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దేశం వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. దేవుని వాక్యం వినాలా. దేవుని వాక్యం క్రైస్తవులు కూడా చాలా మటుకు దేవుని వాక్యాన్ని వినడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపియాలి. మనకు తెలియదేమో, వాళ్ళు చెప్పేదేమో లేదా. ఆ విధంగా 400 సంవత్సరాలు ఆ వాక్యం వినబడినందువల్ల ఏం జరిగింది? వాక్యం వక్రీకరించబడి మనం చూస్తే మత్తయి 15:9లో యేసు ప్రభువు ఏమన్నాడు? వేషధారులారా, యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట నిజమే, నేను పెదవులతో ఘనపరచుదురు కానీ వారి దేవుని వాక్యానికి దూరంగా ఎందుకు కనవలసి వచ్చింది? వారు పరిసయ్యులు శాస్త్రులు వచ్చి ఏమన్నారంటే, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, చేతులు కడుక్కోలేదని కాదు. ఇశ్రాయేలులో పరిసయ్యులు శాస్త్రులు చేతులు కడుక్కునేదాన్ని ఒక ఆచారంగా, రిచువల్గా మార్చారు. ఎట్లా? ప్రత్యేకించి చేతులు నీళ్ళు ఇట్లా పోసుకొని, ఇట్లా అనుకొని, ఇట్లా పోసుకొని, ఇట్లా అనుకొని ఒక శుద్ధీకరణ కార్యక్రమంగా ఆచరిస్తున్నారు. ఆ విధంగా ఆచరించడం లేదు అని ఈ యొక్క ఇతరుల ఆ యొక్క వంశ పారంపర్యంగా వస్తున్న ఆచారాన్ని మేలుతూ ఉన్నారన్నప్పుడు ప్రభువన్నాడు, మీరు మీ ఇతరుల ఆచారాన్ని బట్టి దేవుని ఆజ్ఞను ఎందుకు మేలుతున్నారు? ఒకడు తన తల్లి అయినను తండ్రిని అయినను ఘనపరచనక్కర్లేదు. ఎప్పుడు? ఒకడు దేవార్పితమని చెప్పిన ఎడలా. తల్లిని తండ్రిని ఘనపరచనక్కర్లేదు అంటున్నారు. కుర్బాన్, తండ్రితో చూసి నీకు నేనేదైతే అచ్చి ఉన్నానో అది కుర్బాన్ అంటే నేను సన్మానించడానికి ఏది ఖర్చు పెట్టాలో అది దేవార్పితం. దేవుని వాక్యం అట్లా చెప్పలే. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగా ఉన్నట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించు. మరి ఆజ్ఞ ఎందుకు మారిపోయింది? దేవార్పితం అంటే ఇక తల్లిని తండ్రిని చూడాల్సిన అవసరం లేదని ఎందువల్ల మాట? 400 సంవత్సరాలు దేవుడు వాక్యాన్ని వారికి ఇయ్యనందువల్ల ప్రవక్త ఇతరులు మరి ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు మరి మిగతా
యాజకులు వినిపించనందువల్ల మారిపోయారు. వాక్యం ఎప్పుడు వినకపోతూ ఉంటే ఏం జరుగుతుందంటే తర్వాత ఏముందిలే అంటే విన్న వాక్యం మీద నమ్మకం తగ్గుతారు. అది అంతేనా? ఎందుకంటే ఎప్పుడు వింటూ ఉంటే అది అంతే, అది కరెక్టే అన్నది చాలాసార్లు వింటున్నప్పుడు రూఢి అవుతుంది, జ్ఞాపకం ఉంటుంది. వినకపోతే తర్వాత అనుమానాలు వస్తాయి. 400 సంవత్సరాలు వినబడకపోయినందువల్ల ఏమైపోయింది? పర్వాలేదు, పనిని తనని సన్మానించనక్కర్లేదని ఈ యొక్క శాస్త్ర పరిచయాలు మరి చెప్తూ ఉన్నారని ఆ మాటలే సత్యం అంటున్నారు. అందువల్ల మనం వాక్యాన్ని వినాలా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన బైబిల్ తరగతులు 5 గంటల వరకు ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ మరి ఉండి ఈరోజు 2 రోజులు ఉంటాయి కాబట్టి పాల్గొనాలని అనేది ఇప్పుడు చిన్న విరామం. దాని తర్వాత భోజనానికి ముందు మనకు క్లాస్ ఉంటున్నది కాబట్టి సమయంలో కిషోర్ వచ్చి 2 మాటలు టీవీ నామా మరియు ఆ విషయాన్ని చెప్పి ప్రార్థన చేస్తాం. దాని తర్వాత మనం విరామం తీసుకున్నాం. అనేక ప్రాంతాల నుంచి ఒక గ్రామానికి చేరుకున్న సువార్థికులు అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. ఒక 5 నిమిషాలు టీ బ్రేక్ తీసుకున్నా, ప్రార్థన చేసుకొని టీ బ్రేక్ తీసుకున్నాం. ప్రార్థన. కరుణా సంపన్న గొప్ప తండ్రి, పరిశుద్ధ మహోన్నత ఘనమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా కొన్ని ఆస్తులు చెల్లిస్తున్నా. మీ కృపలతోనే ఉన్న వరకు భద్రపరిచి క్షేమాన్నిచ్చి మీ అందరూ విశ్వాసం ఉంచిన దేవుడుగా మీ యొక్క పనివాళ్ళని మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి మీకు ప్రజలకు తెలుస్తూ అటు వాక్యాన్ని కొనసాగించుకునే క్రమంలో తండ్రి ఈ విధంగా ధనపేరం వంటి ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు చేయడానికి అనుభవించిన కృపను బట్టి ప్రజలకు తెలుస్తూ ఉన్నాం. ఈరోజు రేపు కానీ మేము విధంగా సహవాసం కలిగి ఉంటూ ఈ యొక్క అమూల్యమైనటువంటి వాక్యాన్ని అనుభవిస్తుండగా మా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని కఠినత్వాన్ని మూఢత్వాన్ని తీసివేసుకొని సున్నితమైన మనసుతో ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మా యొక్క లోపాలను మా యొక్క అవలక్షణాలు తీసుకుని వేసిన విధంగా మీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం సహాయం లేకుండా ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి ఈరోజు మీ యొక్క వాక్యాన్ని బోధిస్తున్న సహోదరులకు మీరు తోడుగా ఉండి మీ యొక్క శక్తి చేత మీ యొక్క జ్ఞానం చేత నింపి ఆత్మ సంబంధం ఎదుగుదలకు అటు ఆటలు ఉపయోగపడుతుందా బోధిస్తున్న సహోదరుని వాళ్ళను ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలో మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఒక 5 నిమిషాలు తీసుకుని మళ్ళా తరగతి కొనసాగిస్తున్నాం.